ప్రణాళిక అనేది దేశానికైనా, రాష్ట్రానికైనా, కుటుంబానికైనా, మనిషి జీవితానికైనా చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తేనే భావిలో మన జీవితం చాలా సుఖంగా ఉంటుంది. అది ఆరోగ్యమైనా కావచ్చు, సంపద అయినా కావచ్చు, జీవితమైనా కావచ్చు. విద్యార్థి దశలో ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటేనే భావిలో మంచి జీవితాన్ని అనుభవించగలుగుతాడు. ఈ విషయాన్ని డాన్ గో అనేటువంటి కోచ్ రేపటి మీరు బాగుండాలంటే అనే అంశాన్ని మన ముందుకు తెస్తున్నారు. ఈరోజు 5 పదుల వయసులో వచ్చే గుండెపోటుకు బీజాలు 2 పదుల వయసు నుంచే పుడతాయి. 70 ఏళ్ల పొదుపులో ఇబ్బంది పెట్టే అల్జీమర్స్కు మూలాలు 40 ఏళ్ల వయసులో నుంచే మొదలవుతాయి. 80 ఏళ్ల వయసులో స్వతంత్రంగా జీవించలేకపోతున్నారంటే 30 ఏళ్ల వయసు నుంచి మీరు భవిష్యత్ ప్రణాళికలు సరిగా వేసుకోలేదన్నట్టే. నేడు మీరు ఎంచుకునే ఐచ్ఛికాలే రేపటి మీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయని గుర్తించండి అంటారు. దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడో 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన తర్వాత వాకింగ్ కోసం వెళ్ళడం కాదు. చిన్నతరం నుండే మనకు శారీరక దృఢత్వం కోసం, శారీరక ఆరోగ్యం కోసం మనము యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, క్రీడలు కానీ వీటి మీద దృష్టి మళ్లించినట్లయితే మనం చక్కగా ఆ వయసు వచ్చే వరకు మన శరీరం దృఢత్వంగా ఉంటుంది. అది లేకుండా ఎప్పుడూ కుర్చీకే అతుక్కుపోవడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మంచిది కాదు. అందుకే పెద్ద వయసులో చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే చిన్న వయసు నుండే ఆ శారీరక క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ అల్జీమర్స్ వ్యాధి లాంటిది రాకుండా ఉండాలంటే మనసుకు కూడా ఎల్లప్పుడూ పని చెబుతూ ఉండాలి. పజిల్స్ నింపడము, లేక సూడోక్ లాంటివి చేయడము, ఎప్పుడు మనసు చక్కగా పనిచేయాలంటే చదవడము, ఇలాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఉండాలి. అలా చేస్తుంటేనే వచ్చేటువంటి మన ముందు జీవితం హాయిగా సుఖవంతంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏ వయసు వారైనా ఇక వచ్చేటువంటి భావి జీవితానికి ప్రణాళికలు వేసుకొని ఇటు శారీరకంగా, అటు మానసికంగా, ఇటు ఆర్థికంగా, ఇటు కుటుంబపరంగా కూడా మీరు ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే ఈరోజు చేసే వాకింగు 5 సంవత్సరాల తర్వాత మన శారీరక ఆరోగ్యానికి పెట్టుబడి అని ఈ వాకింగ్ కింగులు అంటూ ఉంటారు. కాబట్టి మన వయసు ఏదైనప్పటికీ రేపటి జీవితం కోసం చక్కగా ప్రణాళికాబద్ధంగా నడుచుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపాలని ఈ డాన్ గో అనేటువంటి ఈ కోచ్ తెలియజేస్తున్నారు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్.